నా పేరు జె చెన్నయ్య. ఆంధ్ర సారస్వత పరిషత్తుగా, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తుగా 80 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంస్థ నిజాం కాలం నుంచి నేటి వరకు తెలుగు భాష సాంస్కృతిక కృషిని కొనసాగిస్తున్నది. వీటిల్లో ముఖ్యంగా మేము చేస్తున్న కార్యక్రమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగింది పుస్తక ప్రచురణ, తర్వాత అధ్యయన శిబిరాలు. పుస్తక ప్రచురణ విషయానికి వస్తే అన్ని రకాల పుస్తకాలు ప్రచురించాము. వాటిల్లో ప్రధానంగా చాలా ఏండ్ల కిందటే, అంటే పరిషత్తు ఏర్పడిన తొలినాళ్ళలోనే బాల సారస్వతం అనే పేరుతో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, మన భాషా సంస్కృతులను వారికి పరిచయం చేయడానికి పుస్తకాలు ప్రచురించింది. ఇటీవలి కాలంలో అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలకు ఈ సాహిత్యం చదివే విషయంలో కానీ, సాహిత్యాభిరుచి కలిగించే విషయంలో కానీ ఇప్పుడు అవసరం చాలా ఎక్కువగా ఉందని పరిషత్తు గమనించి ఇటీవలి కాలంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించింది. బాల సాహిత్య సమ్మేళనం అనే పేరుతో 2 సంవత్సరాల పాటు మంచి కార్యక్రమాలు నిర్వహించాము. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బాలలు, బాల సాహిత్య రంగంలో కృషి చేస్తున్న రచయితలు, అట్లాగే తెలుగు ఉపాధ్యాయులు, పాఠశాల స్థాయిలో పిల్లల్ని తీర్చిదిద్దుతున్న వాళ్ళు తెలుగు ఉపాధ్యాయులు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ వేదిక మీదకు చేరి బాల సాహిత్యం ఎలా ఉండాలి, బాలల్ని సమగ్రమైన వారికి మూర్తిమత్వ వికాసము కలిగించడానికి ఎటువంటి సాహిత్యం కావాలి, అట్లాగే వాళ్ళలో రచనాభిరుచి కలిగించి కథ కానీ, నవల కానీ, కవిత కానీ, వ్యాసం కానీ ఎలా రాయాలి అనే విషయంలో వాళ్లకు శిక్షణ ఇచ్చే విషయంలో కూడా పరిషత్తు ఈ బాల సాహిత్య సమ్మేళనం వేదికగా కృషి చేసింది. బాల రచయితలకు పోటీలు కూడా నిర్వహించి వాళ్ళకు ఉత్తమ కథలకు, కవితలకు బహుమతులు అందజేసి వాళ్లకు ప్రోత్సాహం అందించింది. అంతేకాకుండా పిల్లలకు సాహిత్యాన్ని గురించి, మన సంస్కృతిని గురించి, భాషను గురించి, కుటుంబ విలువల గురించి, పెద్దలకు వాళ్ళు ఇవ్వవలసిన గౌరవాన్ని గురించి, విద్యలో వాళ్ళు సముపార్జించుకోవాల్సిన విలువలను గురించి, ప్రమాణాల గురించి వాళ్ళలో ఒక అభిరుచి కలిగించడానికి, నైపుణ్యం కలిగించడానికి ఒక వేదిక మీద ఉపన్యాసాలతో పాటుగా వాళ్ళ చేతికి ఒక కరదీపికలాగా కొన్ని పుస్తకాలు కూడా అందించాలనే భావనతో కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించాలని సంకల్పించాము. ఆ దిశగా పిల్లల పాటల పరిమళం, అట్లాగే విజ్ఞానం వికాసం, బాల కథా సౌరభం అని ఒక మంచి పుస్తకాలు కూడా తీసుకొచ్చాము. వాటితో పాటుగా భాషా సాహిత్యం, ఆరోగ్యం వంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల గురించి కూడా కొన్ని పుస్తకాలు ఇప్పుడు రూపుదిద్దుకోబోతున్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు ప్రత్యేకించి పిల్లల కోసం కథల కొన్ని గ్రంథాలు కూడా వెలువరించాలి అనే ఉద్దేశంతో బాల రచయితల నుంచి
బాల సాహిత్యం రాసే పెద్దల నుంచి కూడా రచనలు ఆహ్వానించాము. ఆ కథలు అంటే పెద్దలు పిల్లల కోసం రాసిన కథలు, పిల్లలు రాసిన కథలు కూడా సేకరించిన పత్రికా ప్రకటన ద్వారా దాదాపుగా 300 కథలు అందాయి. ఆ కథలు ఇప్పుడు నిపుణుల చేత పరిశీలింపచేసి వాటిని సంకలనాలుగా ముద్రించనున్నాం. ఈ సంకలనాలు భాష, సాహిత్యం, నైతిక విలువలు, దేశభక్తి, ఇట్లా అనేక అంశాలపైన సంకలనాలు, కథా సంకలనాలు వెలువరించి వారందరికీ అందించాలనే భావంతో ఉన్నాము. ఇంకా ఈ దిశగా మేము బాలల నుంచి బాలల్ని రచయితలుగా, కవులుగా తీర్చిదిద్దడానికి ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా శాంత వసంత ట్రస్టు అనే ఒక సంస్థ, ఉదాత్తమైన కార్యక్రమాలు నిర్వహించే సంస్థ, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి గారు వారి మాతృమూర్తి శాంతమ్మ గారి పేరుతో కొంత ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తున్నారు. పరిషత్తు మిగతా నిధుల్ని కూడా పరిషత్తు తోడు చేసి కార్యక్రమాలు విస్తృతంగా ఇప్పుడు బాలల కోసం చాలా కార్యక్రమాలు చేయాలి. సాహిత్య రంగంలో, భాషా రంగంలో మనకు ఇప్పుడు 50-60 ఏళ్ల వాళ్ళే కనపడతారు వేదికల మీద. రచనలు చేసిన వాళ్ళే, ఉపన్యాసాలు చేసిన వాళ్ళే. అయితే మనం ఇంకొక తరాన్ని కూడా తయారు చేసుకోవాలి. ఇది అనూచానంగా, అనవరతంగా సాగిపోయే తరాల పర్యంతం కొనసాగవలసిన సంస్కృతి కాబట్టి పిల్లల్ని, ఒక తరాన్ని, మళ్ళీ కొత్త తరాన్ని మనం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికీ ముఖ్యంగా పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా పరిషత్తుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఆ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం వల్లనే మా కార్యక్రమాల్లో ఎక్కువ మంది పిల్లలు పాల్గొని ఈ అధ్యయన శిబిరాల్లో తగిన శిక్షణ పొంది రచయితలుగా, వ్యాసకర్తలుగా, అట్లాగే భాష, సంస్కృతి గురించి తెలిసిన వారుగా తయారవడానికి ఈ కార్యక్రమాలు మీడియా ద్వారా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఈ బాలల కోసం చేసే కార్యక్రమాలని ఇంకా ఇదే విధంగా కొనసాగిస్తాము. దీనికి మా పరిషత్తు అనుమతించిన మేరకు ప్రభుత్వం కూడా తగిన నిధులు అందిస్తున్నది. ఆ రకంగా మా ప్రభుత్వం అందించే నిధులతో పాటుగా మాకు బాల సాహిత్యవేత్తలు చాలామంది మాకు ఈ కార్యక్రమాల్లో తమ వంతు శక్తిని ధారపోసి సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా ఈ కార్యక్రమాలు మేము ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాము. నా పేరు గరిపెల్లి అశోక్. నేను రిటైర్డ్ టీచర్ని. నేను రిటైర్డ్ అయిన తర్వాత ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాను. నేను యాక్చువల్గా సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి మల్లారెడ్డిపేట గ్రామం. నేను ఎక్కడ పనిచేస్తే అక్కడే ఉండడం, నా పిల్లలు కూడా అక్కడనే ఉండడం. నేను చిన్నప్పటి నుంచే భాషా సాహిత్యాల పట్ల అభిరుచి, ఆసక్తి పెంచాలి అనే లక్ష్యం కొద్దీ నా యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. నేను 77లో కవిత్వ సంకలనం వేసినప్పటికీ కూడా పిల్లలకి రేపటి సాహితీ వారసత్వాన్ని కొనసాగించాలి, పిల్లల్లో ఆలోచన కలిగించాలనే లక్ష్యం కొద్దీ చాలామంది మిత్రుల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా కార్యశాలలు, వర్క్షాప్స్, కథా కార్యశాలలు, కవితా వర్క్షాపులు పెట్టి అలా చేయడం వల్ల ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 485 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త పుస్తకాలు వస్తూ ఉన్నాయి. కేవలం తెలుగే కాదు, ఇంగ్లీష్లో కూడా వస్తూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకుంటే 385 పుస్తకాలు వచ్చాయి, పిల్లలు రాసినవి కేవలం. అందులో కేవలం కథలే కాదు, గేయాలు, పాటలు, పద్యాలు, యాత్రా చరిత్రలు, శతకాలు వంటివి కూడా అనేకంగా వచ్చాయి. ఇవన్నీ రాస్తూ ఉండగా కూడా రంగిని ట్రస్ట్ మోహన్ రావు గారు, ఆచార్య గోపిలి మోహన్ లాంటి వాళ్ళందరూ కూడా నువ్వు కూడా ఎందుకు రాయకూడదు పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు ఒత్తిడితోని నేను కథలు రాయడం మొదలుపెట్టాను. నా కథల్లో ప్రధానంగా మా పాఠశాల జీవితానికి సంబంధించినటువంటి మెరికల్ లాంటి పిల్లలు, చాలా పేద పిల్లలు కానీ మంచి టాలెంట్ ఉన్న పిల్లలు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అలాంటి అంశాలు తీసుకున్నా. అలాగే పర్యావరణానికి సంబంధించింది తీసుకున్నా. ఇదే కాకుండా అలనాటి మన ఆవు పులి కథల్ని కొత్తదనంతో తీసుకొచ్చాను దాన్ని ఇక్కడ. ఈ ఆవు పులి కథ అనేది నేను యూకే వెళ్ళినప్పుడు మా మనవరాలు అక్కడ ఉంటారు కవలలు, వాళ్ళకు రోజు కథ చెప్పాను నిద్రపోయి, ఏ కథ చెప్పాలని అనుకుంటే ఆవు పులి కథ చెప్పు తాతయ్య అంటే దాన్ని గుర్తుకు తెచ్చుకొని అదే కథల్ని అనేకమైన ఇతివృత్తంతో
హితమైన వస్తువుతో చెప్పడం జరిగింది. కారణం ఏందంటే, ఒక వర్క్‌షాప్ చేస్తున్నప్పుడు ఆ యొక్క వస్తువుని ఎన్ని రకాలుగా రాయొచ్చు అని చెప్పడానికి కూడా ఒక ప్రయోగం. ఇది మల్టీ కలర్‌లో కూడా పిల్లల కోసం ఇచ్చాను. ఇది చాలా ప్రాచుర్యం కూడా వచ్చేసింది. ఒకటి ఆవు పులి కాకుండా ఐకమత్యం ఉంది, సామాజిక సేవ ఉంది, పర్యావరణ పరిరక్షణ ఉంది. అంతేగాకుండా మనిషికి జీవితానికి కూడా సంబంధం ఏముంది? నేను కొన్ని ఊర్లలో వెళ్లి చూస్తే వాళ్ళ ఆవు గాని, బర్రె గాని చనిపోతే అక్కడ సమాధులు కట్టారు కదా! దుబ్బాకలో కావచ్చు, మల్లడిపేటలో కావచ్చు, సమాధులు కట్టి వాటికి కూడా పూజలు చేసిర్రు. దినవారాలు చేసి సంవత్సరికాలు చేసిర్రు. అంటే మనిషికి, జంతువుకి, మనిషికి అడుగుకున్నటువంటి సంబంధం అనేది అటువంటి కథల్ని కూడా ఫీల్డ్ మీదకెళ్ళి కూడా సేకరించి కూడా రాయడం జరిగింది. దీన్ని మల్టీ కలర్‌లో కూడా ప్రింట్ చేయడం కూడా జరిగింది. చాలా మంచి ఫలితం వచ్చాయి. ఈ నా కథలన్నీ కూడా ఆదిలాబాద్ ఆకాశవాణిలో ఒక 3, 4 సార్లు కూడా ప్రసారమైనయి. అంతేగాకుండా ఇతర భాషల్లో కన్నడంలోనూ, అటు హిందీలోనూ, కొన్ని ఇంగ్లీష్‌లో కూడా అనువాదం కూడా జరిగింది. నాకు చాలా ఆనందం ఉంది. తర్వాత రెండోది ఎంకటి కథలు. బడిలో చాలా తెలివిగలవాడు. చాలా అతి కష్టమైన జీవితం వాడికి. కానీ వాడికి మంచి అవకాశం ఇస్తే ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో చెప్పిండు. ఒక టీచర్ వచ్చేసి అందరిని పిల్లలు అడిగినప్పుడు, అరే బాబు నువ్వు ఏమైతావు అంటే, నేను మనిషినైతానంటాడు. ఎందుకురా మేము మనుషులం కాదంటే, లేదు సార్ అని చెప్పేసి ఓ కథ చెప్తాడు. ఒక ముసలమ్మ వెళ్తుంటే అడ్డం పడిపోతుంటే ఎవరు పట్టించుకోరు. ముసలిదాంతో గొడవ ఎందుకని చెప్పేసి వాళ్ళు వదిలిపెడతారు. కానీ ఈ పిల్లవాడు అయ్యో పాపం మనలాంటి అమ్మనే కదా, మన అమ్మ అయితే ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని తీసుకువెళ్ళి స్కూల్‌కి వాళ్ళ ఇంట్లో అప్పగించి నీళ్ళు తాగించి స్కూల్‌కి వచ్చాక ఆ విషయం చెప్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి దురభిప్రాయం పోయినాయి. అన్నీ చిన్న చిన్న సంఘటనలే. కానీ ఆ సంఘటనలన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. నిజంగా జరిగినటువంటి కథలే. అలాంటి ఎంకటి చాలా ప్రభావితం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు మా బడిలో జరిగినవే అన్నట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వచ్చింది మీ స్కూల్‌లో అబ్బాయిలే గాని అమ్మాయిలు లేరా అన్నారు. అలాంటి అమ్మాయికి సంబంధించిందే బడిబువ్వ కథ. మిడ్ డే మీల్స్ సంబంధించిన కథ కావచ్చు ఇక్కడ. ఒక పర్యావరణం సంబంధించిన కథ. ఒక హాస్పిటల్‌లో సేవ చేసే కథ. అసలు అమ్మా నాన్నలకి కూడా వ్యవసాయ పనుల్లో గాని, కూలీ పనుల్లో గాని సహాయం చేస్తూ తను కూడా ఎందుకు చెయ్యకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచన కొద్దీ ఎంతోమంది కళ్ళొరిపించింది ఆ అమ్మాయి కథ. ఈ బడిబువ్వ కథ అదే పెద్దక్క అంటాం మన స్కూళ్ళల్లో. మొదలేమో అందరూ వ్యతిరేకించారు. అమ్మాయి ఏందని. కానీ చివరికి అక్కడున్న ఉపాధ్యాయులు కూడా అమ్మాయికి సంబంధించిన పండుగలన్నీ చేశారు. అలాగే అలాంటి ఒక అమ్మాయి ఉంటే మాకు కూడా ఒక బిడ్డలాగా ఉంటే ఎంత బాగుండు అనేటువంటి ఫీలింగ్‌తోని అమ్మాయికి ఎన్నో విధాలుగా సహకరించారు. అలాంటి అమ్మాయి డాక్టర్ అయింది. ఈ మధ్యలో కరోనా చనిపోయింది. కానీ చెప్పుకుంటే అప్పుడప్పుడు గుర్తొస్తే బాధ అవుతుంది. అలాంటి పిల్లలు మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నారు. కేవలం నీతులు చెప్పడం కాదు, జీవన రీతుల్ని చెప్పడం. నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవన విలువలు చెప్పడం, జీవించే అవకాశాలు ఇవ్వడం, తగిన ప్రోత్సాహం ఇవ్వడం వంటి కథలే కాకుండా ఇంకో కథ మాబడి కథలు. ఇవన్నీ ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన కథలు. కథ చూస్తే చిన్నగానే అనిపిస్తుంది. కానీ ఆ కథలో ఉన్నటువంటి వస్తువు చాలా భిన్నమైనది. మనం అనుకుంటే ఇవాళ మార్కెట్ దొరికే ఆమచూరు కావచ్చు, పాపడాలు కావచ్చు, అవన్నీ కావచ్చు. అప్పుడు ఊళ్ళల్లో కూడా జంతువుల కథలే కాకుండా ఇలాంటి సాంప్రదాయకంగా మన యొక్క ఆహారాన్ని ఎట్లా మనం చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు, వరుగులు లాంటివి ఎలా చేయొచ్చు అనేటి కథలు కూడా చెప్పడం. మనిషికి, వస్తువుకి ఉన్న సంబంధాల్ని చెప్పడం. పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలని చెప్పడం. కేవలం చదువంటే కేవలం పుస్తకాలే కాదు, ప్రాక్టికల్‌గా కూడా ఆ పిల్లవాడికి అనుభవాన్ని కలిగించినట్టయితే మంచి ఫలితాలు వస్తున్నాయని కూడా చెప్పడం. ఇవన్నీ కూడా మేము చేయడమే కాకుండా ఇటు 2 రాష్ట్రాల్లో కూడా డాక్టర్ పతిపాక మోహన్, డాక్టర్ విఆర్ శర్మ లాంటి వాళ్ళ సహకారంతోని కార్యశాలలు నిర్వహిస్తూ మేము చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయ్యారు. పుస్తకాలు కొంటలేరు. పుస్తకాలు అమ్ముడుపోతలనడానికి ఏమాత్రం తప్పు ఆలోచనది. చాలా పుస్తకాలు వస్తున్నాయి. చాలామంది కొంటున్నారు. కానీ మనకి ఇంకా తెలియదు. దీనికి అటు పేరెంట్స్ కొంచెం సహకరిస్తే చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి అనడానికి ఒక నిదర్శనం ఒక మాట చెప్తాను. గత సంవత్సరం సాహిత్య అకాడమీ వాళ్ళు ఒకే రోజు మార్చి 4, 2022 ఒకే రోజు ఒకే సమయంలో మన ఊరు మన చెప్పినటువంటి కథల పోటీ విద్యాశాఖ నిర్వహిస్తే దాదాపు 5 లక్షల పైగా విద్యార్థులు రాశారు. అందులో తెలుగు ఉంది, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా, మరాఠీ, కోయా వంటి అనేక భాషల్లో వచ్చాయి. అలాంటి కథల్లోంచి మిగిలివి కథల్ని ఒక 1016 కథల్ని జిల్లాల వారీగా అకాడమీ ప్రచురించింది. మాకు అది చాలా ఆనందం. అంటే మేమేమనుకుంటామంటే సాహిత్యపు లక్షణాలు లేకున్నా, భాషాపరంగా దోషాలు ఉన్నప్పటికీ కూడా పిల్లవాడికి ఆలోచన కలిగించాలి. పిల్లవాడికి ఉన్నటువంటి ఆలోచనకు, సృజనాత్మకతకు పెద్ద పీట వేయాలి. వాడు రాసింది తప్పు అని కాదు, తప్పులు ఉండొచ్చు, దాన్ని సరిచెయ్యాలి. అంతేకాకుండా పాఠశాలల్లో బాల సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయాలు ఏర్పాటు చేసి
తప్పనిసరిగా వాడిని చదివే అలవాటును కలిగించాలి. అలా చేసినట్టయితే ఇటు బాల సాహిత్యం అనేది కాదు, వాడు నైతిక విలువలతో, సామాజిక విలువలతో సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి అవకాశం ఇచ్చేది కూడా ఈ పుస్తకమే గనుక, ఈ ప్రతి ఒక్కరు కూడా పుస్తకాన్ని ప్రేమించాలి. ప్రతి పండగకి, పబ్బానికి కూడా ఈ పుస్తకాలు అందించినట్టయితే కూడా చాలా ఎంతో మంచి ఫలితాలు వస్తున్నటువంటి నమ్మకం కూడా కలుగుతుంది. ఒక గొప్ప మాట చెప్తాను నేను. మా స్కూల్‌లో జామపల్ అనేటువంటి ఈ పుస్తకాన్ని రాస్తే ప్రముఖులు ఎందరో కూడా దాన్ని అభినందిస్తే, ఆ ఒక్క పుస్తకాన్ని ప్రతి కుటుంబంలో ఒక 10 మంది చదివారు. అంటే 36 కథల్ని 10 మంది చొప్పున చదివితే దాదాపు 3600 మంది దాకా చదివారు. ఆ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు, బంధువులు. అంటే పిల్లవాడికి ఎంకరేజ్, ప్రోత్సాహం. ఇదంతా కూడా సిలబస్‌లో భాగమే. సృజనాత్మకత, స్వీయ రచన అనేది సిలబస్‌లో ఉంది. అందులో భాగంగానే చేస్తూ, వాళ్ళను మోటివేట్ చేస్తూ, వాళ్ళ రచనల్ని కూడా తెప్పించడానికి సహకరిస్తూ, రేపటి ఉత్తమ పౌరుడిని తీర్చిదిద్దాలి అనే లక్ష్యాల్ని, మోరల్ వాల్యూస్‌ని తనంతట తాను తెలుసుకునే విధంగా చెప్పాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ చేస్తున్న కార్యక్రమం చాలా బాగా నచ్చింది. అయితే ఒక కోరిక మాత్రం ఉంది. ఏంటంటే ఈ యొక్క బుక్ ఫేర్ లాంటివి కూడా కేవలము నగరాలకే కాకుండా మండల స్థాయిలో కూడా పిల్లలకు సంబంధించిన సాహిత్యాన్ని ఒక బుక్ ఫేర్‌లు, మినీ బుక్ ఫేర్ లాగా నిర్వహిస్తే కొంత ప్రభావం పడుతుందేమో ఒకటి. అంతేగాకుండా ఈ రోజుల్లో ఉచిత పథకం అంటూ ఆర్టీసీ వాళ్ళు పెట్టారు. కానీ ఈ సందర్భం లోపల కూడా ఈ పిల్లలందరినీ జిల్లాకు 4 బస్సులు పెట్టేసి పిల్లల్ని కూడా ఈ యొక్క లైబ్రరీ, మన బుక్ ఫేర్ తీసుకొస్తే కూడా ఓహో! ఇన్ని పుస్తకాలు ఉంటాయా? మేము కూడా చదివే అవకాశం ఉంటుంది. మేము కూడా రాసే అవకాశం ఉంటుంది అనేటువంటి అవకాశం కూడా ఒకటి ఉంది. కానీ దీన్ని పెద్దలు, మేధావులు, విజ్ఞులందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా మేము రిటైర్ అయినప్పటికీ రిటైర్ కాకుండానే ఈ పిల్లల కోసమే తప్పిస్తూ సేవ చేస్తున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా నా పుస్తకాలు ఎక్కడ అమ్మకానికి పెట్టలేదు. అటు దేశ విదేశాల్లో కూడా మంచి పేరు కూడా సాధించింది, సాధిస్తుంది. ప్రింట్‌కి ఇవ్వడానికి ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు. అయినప్పటికీ కూడా మంచి పుస్తకాలు మించినటువంటి మిత్రుడు గాని, స్నేహితుడు గాని, బంధువు గాని, గురువు గాని ఎవరు లేరు గనుక, ఇలాంటి సందర్భాల లోపల కూడా పేరెంట్స్, టీచర్స్ కూడా ఇదొక పండగ, ఒక జాతర అని బుక్ ఫేర్‌లో అటువంటి కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ కావాలని నా యొక్క కోరిక, నా యొక్క విన్నపం. గతంలో ఎన్నో పిల్లలతోని రాయించి కార్యశాలలు నిర్వహించినప్పటికీ కూడా పిల్లల కోరిక, పెద్దల కోరిక వల్ల మీరు కూడా రాయాలి, కథలు మా కోసం రాయాలి, మా జీవితాలు రాయాలి, మా బడి గురించి, గుడి గురించి రాయండి, ఊరికే జంతువుల కథలే కాదు, వేరే కథలు కాదని చెప్పడం వల్ల నేను ఒక కరోనా కాలం లోపల సీరియస్‌గా కూర్చొని రాసి ఒక 4 పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఈ పుస్తకాల ప్రభావం కూడా చాలా ఉంది. అయితే ఈ పుస్తకాలు కాకుండా ఇతర బాల సాహిత్య పుస్తకాలని కూడా పిల్లలకు చేయడం వల్ల మేము కూడా రాయాలి, మా ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే అలనాడు తెలంగాణ సాహిత్య అకాడమీ యొక్క సహకారంతోని, విద్యాశాఖ సహకారంతోని ఏకకాలం లోపల ఒకే రోజు, ఒకే సమయం, ఒకే అంశం మీద మన ఊరు మన చెట్టు మీద కథలు రాస్తారు. ఆ కథలు చూస్తే కూడా మేము భాషకు, వ్యాకరణానికి లేదు, వాడి గొప్ప గొప్ప ఆలోచనలకు ముగ్ధులయ్యాం. దాన్ని ప్రముఖ బాల సాహిత్యవేత్తలు కూడా దాన్ని కరెక్షన్ చేశారు. డాక్టర్ భూపాలు శర్మ, డాక్టర్ పతిపాక మోహన్ లాంటి వాళ్ళని కరెక్షన్ చేసి, అబ్బా ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయి, మనం ఇంకా బాగా చేయాలని విన్నవిస్తే వాళ్ళు 33 జిల్లాల వారీగా పుస్తకాలు ఇచ్చారు. అంతేకాకుండా ఉర్దూలో హమారీ గావ్ హమారీ దరఖ్త్ అని 106 కథల్ని కూడా వాళ్ళు చేశారు. అలాగే భవిష్యత్తులో ఇటు సాహిత్య అకాడమీ కానీ, ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే కూడా మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పుస్తకాన్ని మించినటువంటి శక్తి, ఆయుధం మరి ఏది కూడా లేదు అని నేను నమ్ముతున్నాను. అలాంటిది కూడా ఇంకొక ఆలోచన కూడా ఒకటి ఉంది. దినపత్రికల్లో ఆదివారం మాత్రమే కథలు వస్తున్నాయి. ఆ కథలు కూడా పెద్దవాళ్ళకే కానీ పిల్లలకు రావడం లేదు కనుక ఆ పత్రికా సంపాదకులు కనీసం పిల్లల పత్రికలు లేవు ఇప్పుడు. చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. కనీసం నెలలో ఒక్కసారైనా, 2 నెలలకు ఒక్కసారైనా ఒక ప్రత్యేక సంచిక, ఆదివారం సంచిక పిల్లల కోసం తెస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు. అటువంటి అవకాశం ఆ పత్రికా నిర్వాహకులు కానీ, సంపాదకులు కానీ చేస్తే బాగుండు. ఒక వారం, ఒక నెల, ఒకసారి నెలకొక సంచిక వచ్చిన 12 సంచిక పిల్లలు పదిలంగా భద్రపరుచుకుంటారు. వాళ్ళ రచనలు చూసి మురిచిపోతారు. వాళ్ళ రచనలు కూడా వస్తుంటే కూడా సంతోషపడి మిగతా వాళ్ళు రాయడానికి ప్రేరణ పొందుతారు. అందుకే కదా, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పుడుతున్నది మహాకవి సినారె గారు అన్నట్టు, ప్రతి వాళ్ళకు కూడా ఒక ప్రేరణ కలిగించేది ఈ పుస్తకమే కనుక అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తే బాగుండు అందరం కూడా అనేది మేము కోరుకుంటూ.
నమస్తే, నా పేరు నామోజు బాలాచారి. నేను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మేము మన ఊరు మన చెట్లు అని బాలల కథల యొక్క సంకలనాన్ని తీసుకొచ్చాం. 33 రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లోని పిల్లల చేత, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినుల చేత ఈ పుస్తకాలన్నింటినీ, అంటే కథల్ని రాయించాం. ఇందులో ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ మీద మరి వీళ్ళకు మన ఊరు మన చెట్లు అనేటువంటి టాపిక్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు ఈ కథలు అనేటువంటి రాయడం జరిగింది. మరి ప్రతి జిల్లా నుంచి ఒక 1000 కథల్ని తీసి ఆ 1000 కథలు మన 33 జిల్లాల నుంచి 33,000 కథల్ని మన తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొచ్చి, అందులో మళ్ళీ ప్రతి జిల్లా నుంచి 30-40 కథల్ని, మంచి ఉత్తమమైనటువంటి కథల్ని తీసుకొని ఈ 33 జిల్లాల యొక్క కథల పుస్తకాలని మేము పబ్లిష్ చేయడం జరిగింది. ఈ త్వరలోనే, అంటే ప్రభుత్వం యొక్క ఉన్నతాధికారులను సంప్రదించి ఈ పుస్తకాలన్నింటినీ కూడా మనం ఆయా జిల్లాలకు వాళ్ళు రాసినటువంటి కథల్ని, వాళ్ళు అచ్చులో వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళు రాసినటువంటి కథల్ని చూసుకోవడానికి వీలుగా మరి త్వరలోనే అరేంజ్ చేస్తాము. అదే కాకుండా, అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, సామాజిక అంశాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, అదేవిధంగా మరి వాళ్ళు ఆ రైటింగ్ స్కిల్స్, నైపుణ్యం అనేటువంటిది పెంపొందించాలనే ఉద్దేశంతో మరి చిన్నప్పటి నుంచి ఈ సాహిత్య కార్యక్రమం అనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. మరి దీన్ని విజయవంతంగా మేము 33 జిల్లాలకు సంబంధించిన పుస్తకాలని పబ్లిష్ చేశాము. ఈ పుస్తకాలన్నీ కూడా మరి తక్కువ ధరకి, అంటే 33% డిస్కౌంట్ తోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో అమ్మకానికి ఉన్నాయి. మరి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ, పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు కూడా కానీ వచ్చి ఆ పుస్తకాలని కొని ఆదరిస్తారని, మరి అటువంటి చిన్నారి సాహితీవేత్తల్ని మనం ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదం. సార్, అంటే పిల్లలకు, అంటే ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్లో కూడా రచయితలు ఇలాంటి కథలు రాసే వాళ్ళు రావాలనే ఉద్దేశం మీద ఎలాంటి మీరు తోడ్పాటు చేస్తున్నారు వాళ్ళకి? అంటే రేపు ఈ పిల్లల కథలు రాశారు, బట్ వాళ్ళకి చిన్న చిన్న వర్క్షాప్స్ కూడా పెట్టాలి. అంటే కథ ఎలా రాయాలి, కథలో ఆ అంశాన్ని ఎట్లా ఎన్నుకోవాలి, ఆ అంశం చుట్టూ మనం కథనాన్ని ఎట్లా మనము రూపొందించాలి, అదేవిధంగా ఆ కథ రాయడానికి టెక్నిక్స్ కూడా మనము త్వరలో చిన్న చిన్న వర్క్షాప్స్ అనేటువంటివి పెట్టి ఆయా జిల్లాల్లోనే వర్క్షాప్స్ పెట్టి వాళ్ళని సాహితీవేత్తలుగా చిన్నప్పటి నుంచే ఇప్పుడే మనము ట్రైనింగ్ ఇచ్చినట్టయితే బాగుంటుందని భావిస్తున్నాము. త్వరలోనే ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము మొదలు పెడతాం. సార్, ఇప్పుడు పెద్దవాళ్ళే బుక్స్ చదువుతున్నారు సార్, చిన్నవాళ్ళు బుక్స్ చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం, అంటే ఇలాంటి పిల్లలు కూడా బుక్స్ రాస్తున్నారు, మీరు కూడా బుక్స్ చదవండి, జ్ఞానాన్ని పెంచుకోవాలంటే దానికోసం ఎలా చేస్తే బాగుంటుంది సార్? అందుకే ఇప్పుడు పుస్తకం ఇచ్చి చదవమంటే చదవరు. ఇప్పుడు మీరు ఒక అంశం తీసుకొని మీకు నచ్చిన విధంగా రాయండి. రాసిన దాన్ని మా దగ్గర ఉన్నటువంటి సాహితీవేత్తలతోటి వాటిని మెరుగుపరిచి మళ్ళీ వాళ్ళకు అందజేస్తే, వాళ్ళు రాసిన కథ ఏ విధంగా ఉందని వాళ్ళని డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఆసక్తి అనేటువంటిది వస్తుంది. ఆ ఆసక్తి ప్రకారంగానే వాళ్ళు సాహితీవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, వాళ్ళ ప్రాంతంలో కానీ జరుగుతున్నటువంటి అంశాల మీద వాళ్ళకి అవగాహన కూడా ఏర్పడుతుంది. దాన్ని ఎట్లా కథలాగా మలచాలి అనేటువంటి నైపుణ్యాన్ని కూడా వాళ్ళు అలవర్చుకుంటారు. ఇది చిన్నప్పటి నుండే ఈ సాహితీవేత్తల్ని మనం తయారు చేసినట్టు అవుతుంది. సార్, ఇప్పుడు అంటే జనరేషన్ మారుతుంది, మొబైల్స్కి అడాప్ట్ అవుతున్నారు, ఇలాంటి బుక్స్ చదువుకుంటే జ్ఞానం దాని మీద కూడా కొంచెం చెప్పండి సార్. మొబైల్ అన్నది అందరికీ మనకు తెలిసిందే. అది ఒక వ్యసనం లాగా తయారైపోయింది. ముఖ్యంగా మనం కరోనా టైంలో మరి పిల్లలకు మొబైల్ లేకుండా చదువు లేనటువంటి పరిస్థితికి వెళ్ళింది. బట్ ఇటువంటి పుస్తకాలు అనేటువంటి మాత్రమే ఆల్టర్నేటివ్. దానికి ఉత్తమమైనటువంటిది, అంటే పిల్లలు మొబైల్ వాడొద్దంటే వినరు, కానీ మనం ఒక సాహిత్యాన్ని వాళ్ళ చేతికిచ్చి మెల్లగా అందులో ఇన్వాల్వ్ చేసినట్టయితే, కథల రూపంలో ఉన్న పుస్తకాలు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశం మీద చదువుకోవడం అలవాటు చేసినట్టయితే తప్పకుండా మొబైల్ నుంచి దూరంగా జరుగుతారు. సో దానికి మొబైల్ను అనేటువంటి ఒక వ్యసనం లేకుండా మనం చేసుకోవాలంటే ఈ సాహిత్యాన్ని ఆదరించడము, ఆ పిల్లలకు అలవాటు చేయడమే ఒకే ఒక మార్గం అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు పుస్తక ప్రదర్శనలో అంటే ఒకసారి జరిగే వాటి నుంచి వీటిని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకెలా చేస్తే బాగుంటుంది సార్? పిల్లలకి ఇంకా అందాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది? ఒకటి, చిన్న ఇందాక అనుకున్నట్టు వర్క్షాప్స్ పెడతా ఉండాలి. రెండవది, ముఖ్యంగా పత్రికల ద్వారా కావచ్చు, లేకపోతే ఈవెన్ మనం ఏదైతే డిజిటల్ మీడియా వద్దనుకుంటున్నామో అదే మీడియా ద్వారా కూడా ఈ కథల యొక్క సంకలనాన్ని చిన్న స్టోరీస్ లాగా చెప్పి వాళ్ళకు వినిపిస్తూ ఉంటే కూడా వాళ్ళు వాటిని
అర్థం చేసుకుంటారు. వాళ్ళు సాహితీవేత్తలుగా రాస్తే బావుంటుంది అనేటువంటిది కూడా వాళ్ళు గమనిస్తారు. ఇంచుమించు నేను 1986 నుంచి కొద్దిగా చైల్డ్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టి బాల సాహిత్యం ముఖ్యంగా తెలుగులో తెచ్చి మనము మన గ్రామాలలో ఉండే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఎవరికి తీసిపోని విధంగా ప్రపంచాన్ని వాళ్ళ ముంగిట్లకు తీసుకెళ్లాలనే తపనతో చిల్డ్రన్స్ అకాడమీ తరఫున ఒక 2 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి నేషనల్ లెవెల్ సెమినార్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి ఎవరెవరైతే ఈవెన్ బాలబంధు కానీ వావిలాల గోపాలకృష్ణయ్య కానీ ఈ రకంగా ఎవరెవరైతే ఈ బాల సాహిత్యం మీద దృష్టి పెట్టినారో ఏదైతే ముందుకు తీసుకెళ్ళినారో వాళ్ళందరి యొక్క ఆలోచనలు వాళ్ళ వర్క్స్ అన్ని కూడా సేకరిస్తూ ఒక బాలచలం అనే పత్రికను తెలుగు పత్రికను మనము R&A రిజిస్ట్రేషన్ చేసుకొని పత్రికను తేవడం జరిగింది. దానికి మనము బెంగాలీలో, మరాఠీలో, కన్నడలో, మలయాళంలో, హిందీలో, ఇంగ్లీష్లో వచ్చిన పత్రికలు పుస్తకాలని కంటెంట్ను ఆ భాషను మరి వారి భాషను మరియు బుక్ పబ్లిక్ ఎగ్జిక్యూషను ఎటువంటి పేపర్ వాడాలి, ఎటువంటి ఇల్లస్ట్రేషన్స్ ఉండాలి, ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, వాటి సైజు ఎలా ఉండాలి. అప్పటికి డిటిపి రాలేదు. ఆ క్రమంలో మనం ప్రయత్నం చేస్తూ బాలచలమైన పత్రికను 90లో అక్టోబర్లో మొదటి సంచిక తేవడం జరిగింది. అన్ని పిల్లలకి ఏమి కావాలా, ఎటువంటి ఆసక్తి ఉంటుంది, మళ్ళీ నెల తిరిగేసరికి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఒక అన్ని విధాల వాళ్ళ లోపల ఉన్న హిడెన్ టాలెంట్ను బయటకు తీసే ప్రయత్నం ఒక పత్రిక ద్వారా చేయడం. ఆ పత్రికను అక్కడ చేర్చడమే కాకుండా ఆ యొక్క పాఠశాలలో విద్యార్థులు గ్రంథాలయంతో దగ్గర సంబంధాలు ఏర్పడుకునేటువంటి ప్రచారం చేసి అక్కడ అన్ని విధాల ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇటువంటి వాటితో వర్క్షాప్స్, సెమినార్స్ వాళ్ళు జరపాలనే ధ్యేయంతో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఇక మళ్ళీ ముందుకు వస్తే చిల్డ్రన్స్ సినిమా మీద అక్కడ నుంచి దాని కంటిన్యూటీలో చిల్డ్రన్స్ సినిమాను దేశంలోనే పెద్ద చిల్డ్రన్స్ ఫిల్మ్ మూమెంట్ని మనం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయగలిగాము. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ బయట ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కొక్క రాష్ట్రంలో జరిగే ఫెస్టివల్ని ఆంధ్రప్రదేశ్కు 95లో తీసుకురావడం, ఆ తర్వాత పర్మనెంట్ వెన్యూ చేయించడం, ప్రపంచంలో తీసిన 2 సంవత్సరాలు తీసిన సినిమాల్ని, డాక్యుమెంటరీలు, పిల్లల సినిమాలు, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ని ఇండియన్ పానోరామాకు సంబంధించినవి కూడా మన హైదరాబాదులో స్క్రీన్ అవుతూ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు వచ్చే రీతిగా ఒక 10 రోజుల ఫెస్టివల్ జరిపిన దాంట్లో మన కీలక పాత్ర మనం పోషించి నిష్ఠాతులు కూడా మన హైదరాబాద్కు రావడం జరిగింది. ఈ క్రమంలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2017లో ఎప్పుడైతే మనం ప్రపంచ మహాసభలో నిర్వహణ చేసుకున్నామో అప్పుడు మొదటి సెషన్లోనే బాల సాహిత్యంది వన్ ఆఫ్ ద వేదిక రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియం మొదటి సెషన్లో ప్యారలల్ సెషన్ జరుగుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ మన ఆడిటోరియంస్ అన్ని రకాల కాన్ఫరెన్స్ హాల్స్. అయితే అందులో బాల సాహిత్యం మీద ఒక 2 గంటల కార్యక్రమం ఒక 3-3.5 గంటల అక్కడ జరిగింది. కిక్కిరిసి అంటే మెయిన్ హాల్లో కాకుండా కారిడార్లో ఉండి కూడా పాల్గొనడం అనేది చాలా ఆసక్తి రేపింది. అందులో అందరం చర్చించాం. ఎవరెవరైతే బాల సాహిత్యంలో నిలదొక్కుని కొన్ని దశాబ్దాల నుంచి బాల సాహిత్యాన్ని అందిస్తున్నారో తెలుగులో అందరం చర్చించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఈ బాల సాహిత్యంలో ఏవైతే ముందుకున్నారో అందరం కలిసి కూడా ఒక బాలచలిమి ముచ్చట్లని మన బాలచలిమి సంస్థ తర్వాత పత్రిక ద్వారా ప్రతి నెల సెకండ్ సాటర్డే ఒకటి బాలచలిమి ముచ్చట్లతో ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే పిల్లలకు సాహిత్యాన్ని అందిస్తున్నారో, ఎవరైతే పెద్ద పెద్ద రచయితలు ఉన్నారో బాల సాహిత్యం రాయకుండా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ రచనల పట్ల అనే విషయంలో సినిమా రంగము, నాటక రంగము, డాన్స్ రంగము, ఈ రకంగా సైంటిస్టులని, లాయర్లని వీళ్ళందరినీ ఉన్నటువంటి వాళ్ళని నిష్ఠాతులను కూడా ఆసక్తి ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళ ఆలోచనలు బాల సాహిత్యం ఎలా ఉండాలి, ఎలా ముందు కొనసాగాల,
ఇతర రాష్ట్రాల్లో ప్రపంచంలో ఎటువంటి బాల సాహిత్యం వస్తుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బడి పిల్లలు చాలా వరకు చాలా చక్కగా కథలు రాస్తున్నారు. ఎవరైతే పంతుల్లో ఎక్కడ ఆసక్తి ఉందో పిల్లలకు ప్రేరణ ఇచ్చి రాయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో తెలంగాణ ఉన్న బడి పిల్లల కథలు అనేది కథలు రాయించి 10 ఉమ్మడి జిల్లాల నుంచి ఏ జిల్లా నుంచి అయితే ఉమ్మడి జిల్లా నుంచి పిల్లలు రాసిన కథల్ని ఒక 3000 వరకు మనకు కథలు వచ్చాయి. వాటికి నిష్ఠాతులతో జ్యూరీ ఏర్పాటు చేసుకొని వాటిని చర్చించి 10 జిల్లాల నుంచి జిల్లా వారీగా కథలు ఎంపిక చేసి మనం సంకలనాలు ఇవి ఆదిలాబాద్ జిల్లానే కానీ, రంగారెడ్డి జిల్లానే కానీ, ఖమ్మం జిల్లానే కానీ ఈ రకంగా 10 ఉమ్మడి తెలంగాణ జిల్లాల నుంచి 10 సంకలనాలు వేసి మళ్ళీ సమాజానికి బడులకి కానీ గ్రంథాలయాలకు కానీ స్వచ్ఛందంగా అరేంజ్ చేశాం. ఇక ప్రభుత్వంలో అటువంటి అరేంజ్మెంటు పర్చేజ్మెంట్ లేకుండా స్వచ్ఛందంగా చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ పెద్దలు రాసిన పిల్లల కథలు, ఎవరైతే పెద్దలు పిల్లలకు రాస్తున్నారో, రాయడానికి ఆసక్తి ఉన్నారో అటువంటి వాళ్ళతో కూడా మనం ఇన్వైట్ చేసినప్పుడు ఒక 2000 కథల వరకు మనం రిసీవ్ చేసుకున్నాం. ఆ 2000 కథలు కూడా స్క్రూటినైజ్ చేసి మనము మళ్ళీ ఇవన్నీ కూడా పెద్దల కథలు, కరీంనగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా పెద్దలు రాసిన పిల్లల కథలు జిల్లాల వారీగా మనం వీటిని చేసుకొని పెద్దలు రాసిన వరంగల్, రంగారెడ్డి ఈ రకంగా ఇవన్నిటిని కూడా మనము తేవడం జరిగింది. దీంతో పాటు మనం ఇంచుమించు ఒక 35-40 పుస్తకాలు పిల్లలకు తేయగలిగాం. బడి పిల్లల కథలే కానీ పెద్దలు రాసిన కథలే కానీ తెస్తూ ఇప్పుడు జక్కాపూర్ బడి పిల్లల కథలని సిద్దిపేట, ఇప్పటి సిద్దిపేట జిల్లాలో జక్కాపూర్ గ్రామంలో ఉపాధ్యాయులు ఆలోచన మేరకు పిల్లలతో రాయించి తెచ్చింది. అది మొదటి బడి పిల్లల కథలుగా మేము గుర్తించినాం. అది మాకు ఇన్స్పిరేషన్ కూడా. దాని యొక్క ఆవిష్కరణకు నేను వెళ్ళిన అప్పుడే మేము రెజల్యూషన్ తీసుకున్నాం ఏంటంటే ఈ రకంగా బడి పిల్లల కథలు ఆహ్వానించి తెద్దామనేది ప్రయత్నం జరిగింది. అయితే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొదటి ప్రపంచ మహాసభలైన సంవత్సరానికే మనకు 150-200 పుస్తకాలు పిల్లల బాల సాహిత్యం మనకు వచ్చింది. ఇప్పటికి మనం ఈ 2023 వరకు 400-500 పుస్తకాలు పిల్లలకు రావడం అనేది జరిగింది. అంటే దీంట్లో ఎంతోమంది ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తలు ఇటువంటి సెమినార్లు, ఇటువంటి వర్క్షాప్స్ చేస్తూ, ఇప్పుడు వీడియోలో వర్క్షాప్స్ చేస్తున్నారు, కథల మీద వర్క్షాప్స్ చేస్తున్నారు. ఆ రకంగా అందరం డివైడ్ అయ్యి కూడా ఇటువంటి ప్రోత్సహించడం జరిగింది. ఇదే క్రమంలో ఈ పాండమిక్ బిఫోర్ బాలచెలిమి తరఫున 33 జిల్లాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఫస్ట్ మొదలు 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహణ చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే పాండమిక్ బిఫోర్ ఒక 6 జిల్లాల్లో మనం బాలచెలిమి గ్రంథాలయాలను ఏర్పాటు చేశాము. ఇప్పటికి 11 బాలచెలిమి గ్రంథాలయాలను మనము ఇతర జిల్లాల్లో, తెలంగాణ జిల్లాలో నిర్వహిస్తున్నాం. ఇదే క్రమంలో గత సంవత్సరం మనము బాలచెలిమి పర్యావరణ కథల పోటీలని విద్యార్థులు రాసిన కథలను ఆహ్వానించాం. వీటి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ పర్యావరణం మీద కథలు, పిల్లలు రాసిన కథలు వచ్చాయి. వాటిని కూడా మనం ప్రచురించాం. ఇది కాగానే మనం ఏం చేసామంటే పెద్దల నుంచి కూడా మనం ఆహ్వానం చేశాం. పెద్దలు రాసిన పిల్లలకు పర్యావరణ కథలను మనం ఆహ్వానించాము. వాటిని కూడా మనము ఈ సంకలనాలుగా వేయడం. ఈ రకంగా బాలచెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ హైదరాబాద్ తరఫున ఈ బాలచెలిమికి సంబంధించిన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ పత్రికనైతే మనం బాలచెలిమి 1990లో మనం నిర్వహించాము, ఆ తర్వాత మనం 32 పేజీల నుంచి 16 పేజీలు, 16 పేజీల నుంచి 8 పేజీలు, 4 పేజీలు ఇట్లా కొనసాగిస్తూ వచ్చాం. కానీ దాన్ని ఎక్కువ ప్రచురణ నంబర్స్ ఎక్కువ లేకపోవడం కానీ పిల్లలకు చేరడం జరగలేదు. అయితే ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళా బాలచెలిమిని చక్కటి నంబర్ ఆఫ్ పేజెస్ పెంచుకొని చక్కటి దీంట్లో ఫార్మేట్లో తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరమే 2024లో జనవరి నుంచి మళ్ళీ ఆ బాలచెలిమిని బాలలకు రీచ్ అయ్యే రీతిగా మనం అకాడమీ తెస్తుంది. ఇప్పుడు మార్చ్ బాలచెలిమి పిల్లల పత్రిక మార్చ్ ఎడిషన్ ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను. అది చేసుకుంటేనే ఈ మీటింగ్కి వచ్చాను ఇవాళ నేను. కాబట్టి ఈ గ్రంథాలయాలు ఒక పుస్తక పఠనము,
ఒక షెల్ఫ్లు, ఆ రూము చదువుకోవడానికే కాకుండా అక్కడ పిల్లలకు అన్ని విషయాలలో టాలెంట్ ఉన్న విషయాల్లో వాళ్ళకు చక్కటి వర్క్షాప్ నిర్వహించి ప్రోత్సహించి ఈ రచనల మీద ఆసక్తి చూపి రేపు వాళ్ళంతలో వాళ్ళే ఒక చిన్న ఆ, ఒక ఒక స్క్రిప్ట్తో ఓ సినిమాని చిన్న వీడియోని మీదనే సినిమా తీయొచ్చు. చక్కటి పెయింటింగ్స్ చేస్తూ వీటన్నిటి యొక్క కలయికనే ఒక ఇదనేది మనం భావిస్తూ ఆ, దీని మీద గ్రంథాలయం మీద ప్రేమ పెరిగే రీతిగా, చక్కగా చదవడం మీద వారికి ఆసక్తి ఉండే రీతిగా, రచనలు చేయడం రీతిగా, ముఖ్యంగా మన మాతృభాష మీద చేసే రీతిగా ఈ ప్రయత్నాలు కొనసాగిస్తాం.